హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చింతలూరు గ్రామ దేవత అయిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ విశేషాలు మరియు శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం అలాగే శ్రీ ధన్వంతరి ఆలయం విశేషాలు తెలుసుకుందామండి. ఈ గ్రామం రాజమహేంద్రవరం పట్టణం నుండి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మనం ఇప్పుడు ధవళేశ్వరం మీదుగా చింతలూరు గ్రామానికి బయలుదేరాము. ఇది వేమగిరి జంక్షన్ అండి, హైవే పాయింట్. ఇప్పుడు ఈ హైవే మీద నుండి రావులపాలెం వైపు నేషనల్ హైవే మీద స్ట్రైట్గా వెళ్ళాలండి. ఇలా ఈ హైవే మీద వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ అన్ని చాలా నర్సరీలు కనబడతాయండి. ఇవే తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఫేమస్ అయిన కడియం నర్సరీలు అండి ఇవన్నీ. చూడొచ్చు, ఇక్కడ మీకు చాలా రకరకాలైన అన్ని రకాలైన ఇండోర్ మరియు అవుట్డోర్ అలాగే డెకరేషన్ సంబంధించిన చాలా రకరకాల మొక్కలన్నీ వీళ్ళు పెంచుతుంటారండి. ఇక్కడ నర్సరీల నుండి దేశ విదేశాలకి అన్నీ ఈ మొక్కలు పూలు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయండి. ఈ దారిలో మీరు అన్నీ చూడొచ్చండి. పల్ల వెంకన్న నర్సరీ, సత్యదేవ నర్సరీ, ఇంకా చాలా ఫేమస్ నర్సరీలన్నీ కూడా ఈ రూట్లో మీకు దొరుకుతాయండి. సత్యదేవ నర్సరీ అండి ఇది. చూడండి, ఇలా లారీల్లో ఈ మొక్కలన్నిటినీ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ రోడ్డు అంతా. ఇప్పుడు మనం ఉన్నది జొన్నాడ జంక్షన్ అండి. ఇది రావులపాలెం కన్నా ముందే లెఫ్ట్ సైడ్ తిరిగితే వస్తుందండి. ఇప్పుడు ఈ జంక్షన్ దగ్గర నుంచి దాదాపు ఒక 4-5 కిలోమీటర్లకి ప్రయాణం చేస్తే మనం చింతలూరు గ్రామం చేరుకోవచ్చండి. కొంచెం ఈ జంక్షన్ దగ్గర రోడ్డు అంత బాగాలేదు, కొంచెం చూసుకోండి. కానీ చుట్టుపక్కలంతా మాత్రం చాలా చక్కనైన పచ్చని పొలాలతో చాలా ఆహ్లాదకరంగా ప్రశాంతంగా ఉంటుందండి. ఇదిగోండి, మనం చింతలూరు గ్రామానికి చేరుకున్నాం. పదండి గ్రామంలోకి ప్రవేశిద్దాం. అలా గ్రామంలోకి కొంచెం ముందరకు రాగానే మనకి ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం దగ్గరికి చేరుకున్నామండి. ఇదేనండి, చాలా ఫేమస్ అండి. ఇది ఆనాటి మొట్టమొదటి గృహం అండి, మీరు చూడొచ్చు. ఇక్కడే ఔషధ విక్రయశాల కూడా ఉంది. చింతలూరు ఆయుర్వేదం అంటే చాలా ఫేమస్ అండి. వీళ్ళు 1925 నుంచి కూడా ఈ వృత్తిని కొనసాగిస్తున్నారండి. దేశవ్యాప్తంగా కూడా చాలా గుర్తింపు ఉన్నదండి ఈ ఆయుర్వేద నిలయానికి. ఇప్పుడు ప్రస్తుతం 3వ తరం వారు కూడా దీన్ని నిర్వహిస్తున్నారండి. సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా ఇక్కడ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్ని ఏర్పాటు చేశారండి, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం లిమిటెడ్ వారి సహృదయంతో. చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం గ్రామదేవత అయిన శ్రీ చింతలూరు నూకాంబిక అమ్మవారి ఆలయం దగ్గరికి చేరుకున్నామండి. ఈ ఆలయానికి దాదాపు 250 సంవత్సరాల చరిత్ర ఉన్నదండి. అప్పట్లో ఈ గ్రామ కర్ణం గారికి కలలో అమ్మవారు కనిపించి తాను ఒక పాల చెట్టు త్వరలో వెలసానని తనకు ఒక ఆలయం నిర్మించమని ఆవిడ ఆదేశిస్తుందండి. అప్పుడు పిఠాపురం రాజావారి ఆర్థిక సహాయంతో ఇక్కడ ఒక ఆలయం నిర్మించారండి. ప్రస్తుతం ఇంకొంచెం భారీగా చుట్టూరు ప్రాకారాలతో పెద్ద ఆలయాన్ని నిర్మిస్తున్నారండి, మీరు చూడొచ్చు. ప్రస్తుతం ఈ నూతన నిర్మాణం చాలా వేగంగా జరుగుతుందండి. మీకు ఇదంతా చూపిస్తాను. రాబోయే ఉగాది నాటికి ఈ ఆలయం పూర్తిగా పూర్తవబోతుందండి.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక నెల రోజుల ముందు నుంచి జాతర చాలా వైభవంగా చేస్తారండి. ఈ చుట్టుపక్కల జిల్లాల నుండి కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ చిన్నపిల్లలకి ఆరోగ్యంకి చాలా అమ్మవారు బాగా చూసుకుంటారండి. ఇక్కడ తీర్థం రోజుల్లో కళ్ళుతోటి చిన్న కోడి పిల్లలతోటి దిష్టి తీస్తారండి. ఇదేనండి, గర్భగుడిని అలాగే ఉంచి చుట్టూరు పెద్ద గుడిని నిర్మిస్తున్నారండి. మీరు చూడొచ్చు, చాలా బాగుంటుందండి. ఆలయం లోపల అమ్మవారు ఈ విధంగా దర్శనమిస్తారండి. మీరందరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇప్పుడు మనం ఇదే ఊరిలో ఉన్న ఈ ధన్వంతరి ఆలయం దగ్గరికి చేరుకున్నామండి. ఈ ఆలయాన్ని 1942లో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద నిలయం వారే స్థాపించారండి. ధన్వంతరి అంటే ఆయుర్వేదానికి అధిపతి దేవతడండి. మన ఆలయంలోకి ప్రవేశించాము. ధ్వజస్తంభం, ఆలయం అంతా కూడా చాలా సుందరంగా ఉందండి. ఆలయ నిర్మాణదాతలండి ఈయన. శ్రీ ద్విభాష్యం వెంకటేశ్వర్లు గారండి. ఈ ఆలయంలోనే ధన్వంతరి స్వామివారి ఆలయం అండి ఇది. ఈ స్వామివారితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామివారు మరియు శ్రీ విశ్వేశ్వర స్వామివారు కూడా ఆలయాలు ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామివారండి, విశ్వేశ్వర స్వామివారు. చింతలూరు గ్రామ విశేషాలు ఇవండి. మీరు కూడా శ్రీ నూకాంబిక అమ్మవారిని అలాగే ధన్వంతరి స్వామివారిని కూడా దర్శించుకొని వారి ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.